అందరికీ నమస్కారం. కుంభరాశి వారు మే నెల చివర్లో పొరపాటున కూడా ఈ 3 ప్రాంతాలకు వెళ్ళకండి. ఎందుకంటే మీ ప్రాణానికే ప్రమాదం కాబోతోంది. మీరు పొరపాటున ఈ ప్రదేశాలకు వెళ్లారు అంటే మాత్రం చాలా నష్టపోతారు. మరి కుంభరాశి వారు ఎటువంటి ప్రదేశాలకు వెళ్ళకూడదు, అసలు ఎందుకు వెళ్ళకూడదు అనే విషయాలు ఇప్పుడు ఈ మన వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు చాలా సపోర్టివ్గా ఇంకా ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి అయితే వెళ్దాం. ముందుగా కుంభరాశి వారికి సంబంధించినటువంటి గుణగణాలు చూసుకున్నట్లయితే కుంభరాశి వారు సొంత విషయాలలో అలాగే కుటుంబ విషయాలలో ఒడిదుడుకులకు లోనైనా సర్దుకుంటాయి. అవసరమైన సమయాల్లో వీరికి డబ్బు స్వతహాగా లభిస్తుంది. బంధువులు, ఆత్మీయ వర్గం అవసరాలకి ధనాన్ని సర్దుబాటు చేసి వారి యొక్క ఉన్నతికి తోడ్పడుతూ ఉంటారు. సమాజంలో ఉన్నత స్థానాలలో, గౌరవ స్థానాల్లో ఉన్న వారి వల్ల అన్యాయానికి గురవుతారు. అకస్మాత్తుగా వీరికి రాజకీయ అధికారం చేకూరుతుంది. జీవితంలో శుక్ర శని మహాదశలు ఏవైతే ఉన్నాయో అవి బాగా యోగం చేస్తూ ఉంటాయి. అయితే ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలు మాత్రం వీరికి ఇబ్బందుల్ని కొని తెస్తాయి. చర్చించి తీసుకున్న నిర్ణయాలు మేలు చేస్తాయి. సమాజంలో పేరు లేని వారిని గౌరవిస్తారు. ఈ గౌరవించడం అనేది వీరిని ఎలా మారుస్తుంది అంటే రివర్స్ లో వీరిని విమర్శలకు గురి చేస్తారు. తమ సంతానం, ఆత్మీయులు, సొంతవారు చేసే తప్పులు వీరి కంటికి ఎప్పుడూ కూడా తప్పులుగా కనిపించవు. పైగా వాటిని సమర్థించడానికి లేదా వారిని రక్షించడానికి అధికంగా ధనాన్ని, వారి యొక్క పలుకుబడిని సైతం ఉపయోగిస్తారు. వ్యాపారంలో అంచనాలు ఎక్కువై నిజమై లాభాలు పేరొస్తాయి. అదేవిధంగా కుంభరాశి వారు ఏదైనా ఒక విషయం మీద అంచనా వేశారు అంటే అది 100కి 100% జరిగి తీరుతుంది. అంతగా వీరి యొక్క అంచనాల స్థాయి అనేది ఉంటుంది. ఇక సంతానం అనేది అదృష్టం వల్ల మంచి స్థితికి చేరుకుంటారు. స్త్రీ సంతానం పట్ల వీరికి అభిమానం ఎక్కువగా ఉంటుంది. జీవితం స్టార్టింగ్ లో తీసుకున్నటువంటి నిర్ణయాలు మంచికే దారితీస్తాయి. అలాగే అందలం ఎక్కించి బలోపేతం చేసినటువంటి కొంతమంది వ్యక్తులు, ఎవరైతే అసమర్థులు, చిన్నపాటి వ్యక్తులు ఉంటారో వారే వీరికి ప్రత్యర్థులవుతారు. ఇది వీరు జీర్ణించుకోలేని విషయంగా మారుతుంది. పోటీ లేని చోట్ల కూడా వీరు మంచితనంతో పోటీదారుల్ని కొని తెచ్చుకునేటటువంటి పరిస్థితికి ఉంటారు. ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేస్తారు. అయినా కూడా స్వయంకృత అపరాధాన్ని సరిదిద్దుకోలేరు. వీరు ధనం కోల్పోయినా కూడా లేదా పదవి కోల్పోయినా కూడా వీరి కారణంగానే జరిగింది అనేటటువంటి ఒక పేరుని మొయ్యాల్సి వస్తుంది. భాగస్వామ్యం కొంతకాలమే లాభిస్తుంది. అయితే వీరిది హస్తవాసి మంచిదని పేరొస్తుంది. సోదర సోదరి వర్గానికి సాయం చేయడం వల్ల మరొక వర్గం వారికి దూరం అవుతారు. పై స్థాయి, కింది స్థాయి వారి వల్ల ఏకకాలంలో ఇబ్బందులు ఎదురవుతాయి. రుణాల విషయంలో అసత్య ప్రచారాలు కూడా ఎదురవుతాయి. కోర్టు వ్యవహారాలలో అపజయం ఎదురవుతుంది. ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయానికి కూడా వీరికి లోటుండదు. ఇక అందరిలాగా కాకుండా ఆధ్యాత్మికంగా, వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాలలో అనుభవాన్ని సంపాదించుకుంటారు. ఎదుటివారి మనస్తత్వాన్ని తేలికగా గ్రహిస్తారు. అలాగే వీరికంటే కూడా వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు వెళ్లిపోయినా దీర్ఘకాలంలో కష్టపడి పట్టుదలతో, నిజాయితీతో వారిని వీరు అధిగమించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్న సొంత శక్తితో కష్టపడి తిరిగి సంపాదించుకుంటారు. శత్రువర్గం మీద విజయం సాధిస్తారు. ఇంకా వారి వలన కలిగిన ఇబ్బందులను కూడా ఎదుర్కోవడం జరుగుతుంది. ఇటువంటి అద్భుతమైనటువంటి కుంభరాశి వారి జీవితంలో ఈ మే నెల చివర్లో మాత్రం ఈ 3 ప్రదేశాలకు వెళ్లారు అంటే చాలా నష్టపోతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఆ ప్రయత్నం చేయకండి. ఎందుకంటే అసలు కుంభరాశి వారు నిజానికి కొన్ని ప్రదేశాలకు వెళ్లడం నిషిద్ధం. ఎందుకంటే అది మంచిది కాదు వాళ్ళకి. అయితే కొన్ని ప్రదేశాలు మాత్రం వీరికి మంచి ఫలితాలను ఇస్తాయి, అందులో సందేహం లేదు. కానీ మంచి ఫలితాలు ఇవ్వని ప్రదేశాలకు వెళ్లారు అంటే మాత్రం కుంభరాశి వారి ప్రాణానికే ప్రమాదం. అంతటి దారుణమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుంభరాశి వారు వెళ్లకూడని ప్రదేశాల గురించి అంటే పలానా చోటు అనేమీ ఉండదండి. కాకపోతే మీరు ఏం చేయాలి అంటే మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని, గ్రహస్థితిని బట్టి ఒక నిర్దిష్ట ప్రదేశాన్ని అది సూచిస్తుంది.
అటువంటి ప్రదేశాలకు మీరు వెళ్ళకూడదు. అటువంటి ప్రదేశాలకు ఖచ్చితంగా కుంభరాశి వారికి నిషేధం అని చెప్పాలి. ముఖ్యంగా ఈ 2025లో మే నెల చివరిలో శని యొక్క ప్రభావం అనేది కుంభరాశి వారి మీద చాలా వరకు ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో కొన్ని ప్రదేశాలకు వెళ్ళడం అనేది మంచిది కాదు. ఇది ప్రత్యేకంగా కుంభరాశి వారికి చెప్పబడింది. ఈ విషయంలో మీరు ఏమాత్రం అశ్రద్ధ చేసినా లేకపోతే నిర్లక్ష్యం చేసినా చాలా నష్టపోతారు. అయితే ఇది ఒక సాధారణ సూచన మాత్రమే కాదండి, ఖచ్చితంగా మీరు వెళ్ళకూడని ఒక ప్రదేశం లాగా అన్నమాట. ముఖ్యంగా మీ వ్యక్తిగత జాతకాన్ని అలాగే గ్రహస్థితిని బట్టి మీరు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ పెద్దల్ని, ముఖ్యంగా మీ తల్లిదండ్రుల్ని సంప్రదించాలి. ఇక కుంభరాశి వారు ఎందుకంటే వినూత్నమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు. సామాజిక మార్పుల కోసం, ఆవిష్కరణల కోసం ఇట్లాంటి ప్రదేశాలకు వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఈ సమయంలో మీకు తెలియని ప్రదేశాలకు వెళ్ళకండి. ఇది పూర్తిగా ఖచ్చితంగా చాలా గట్టిగా చెప్పబడుతున్నటువంటి విషయం అండి. మీకు ఆ ప్రదేశం గురించి తెలీదు. మీరు వేరే జిల్లా కానివ్వండి, రాష్ట్రం కానివ్వండి, దేశం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మీరు ఇంతకు ముందు ఎప్పుడూ కూడా సందర్శించినటువంటి ప్రదేశాన్ని కేవలం ఈ సమయంలో సందర్శించకుండా ఉండండి. కొంతకాలం వరకు వేచి ఉండాలి. ఇది చాలా సూచనగా చెప్పబడింది. కాబట్టి మీకు తెలియని ఆ ప్రదేశం గురించి కానీ, ఆ ప్రదేశంలో ఉన్నటువంటి కనీసం ఎవరైనా తెలిసిన వాళ్ళు లేకపోవడం కానీ, ఇలాంటివి ఎవరికి కూడా జరగకపోతే మీరు ఆ ప్రదేశానికి వెళ్ళకండి. అలాగే శని ప్రభావం మీకు ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీరు ఈ విషయంలో అసలు ఎంత ఆలోచన చేయాలి అని అంటే, మీరు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలకు దూరంగా ఉండాలి. కాబట్టి మీరు శని ప్రభావం అనుకూలంగా మారేటటువంటి ప్రదేశం వచ్చే వరకు, ఆ ప్రయత్నం వచ్చే వరకు కుంభరాశి వారు ఖచ్చితంగా ఈ మే నెల చివరాఖరులో ఖచ్చితంగా కొన్ని ప్రదేశాలకు వెళ్ళకండి. ముఖ్యంగా మీరు ఆ ప్రదేశం గురించి కానీ అవగాహన లేకపోతే అస్సలు వెళ్ళొద్దు. అదేవిధంగా మీకు ఆ ప్రదేశంలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు అనుకున్నా కూడా ఆ ప్రదేశాలకు వెళ్ళకండి. మరొక ముఖ్యమైన ప్రదేశం ఏంటి అంటే, మీరు ఏదన్నా హాంటెడ్ ప్లేసెస్ ఉంటాయి అని చెప్పి అంటూ ఉంటారు కదా, అంటే మనకి ఈ నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ప్రదేశాలకు కూడా మీరు వెళ్లకుండా ఉండడమే మంచిది. కాబట్టి కుంభరాశి వారు మే నెల చివరాఖరులో ఈ ప్రదేశాలకు వెళ్లకుండా ఉంటేనే మీకు మంచిది. లేదంటే చాలా నష్టపోతారండి. అసలు ఈ ప్రదేశాలు మీకు మంచిది కాదు. కాబట్టి మరొకసారి మీరు ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. అలాగే ఈ సమయంలో మీరు శని యొక్క ప్రభావం అనేది అనుకూలంగా మారడానికి తరచుగా శని ఆలయానికి వెళ్ళి తైలాభిషేకం చేయండి. లేదంటే ఆధ్యాత్మికంగా కూడా మీరు గుళ్ళకి వెళ్ళొచ్చు. ఆధ్యాత్మికమైన ప్రదేశాలకు వెళ్ళినా కూడా మీకు ఎలాంటి సమస్య ఉండదు. కాబట్టి ఈ ప్రదేశాలని సందర్శించండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు మీకు ఎప్పటికప్పుడు రీచ్ అవ్వాలి అంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం.